ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రధాన హీరోయిన్లకు దాదాపు నాకు తెలిసి 38 మంది అనుకుంటున్నాను, వారందరికి కూడా డబ్బింగ్ చెప్తారు. బల్సిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. ఏమయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఫస్ట్ రోజు డబ్బింగ్ రూమ్లో మీ కెరియర్ ఎటువైపు దారి తీస్తుంది అని అంటే ఏం చెప్తారు? సో అప్పుడు కొంచెం కష్టంగా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఎందుకంటే నేను ఫీమేల్ వాయిస్ ఉండి సమాజంలో మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కూడా వచ్చింటారు. ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నా వాయిస్ని సినిమాటిక్గా టర్న్ చేశానో అప్పుడు ఇప్పటి వరకు ఎంతమందికి సంబంధించినటువంటి డబ్బింగ్ ఇచ్చారు మీరు, అంటే బ్యాక్గ్రౌండ్లో? ఒక 38-39 హీరోయిన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్స్ పేరు? ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకవైపు డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నాడు, మరోవైపు ఆర్టిస్ట్గా తన ప్రతిభతో పాలమూరు కీర్తిని నలుదిశలా వ్యాపింపజేస్తున్నాడు. మొత్తంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రధాన హీరోయిన్లకు దాదాపు నాకు తెలిసి 38 మంది అనుకుంటున్నాను, వారందరికి కూడా డబ్బింగ్ చెప్తారు. అతను ఫీమేల్ వాయిస్కు ఒక మేల్ వాయిస్ చెప్పడం చాలా నిజంగా వింతగానే ఉంటుంది. ఇదంతా కూడా ఒక పాలమూరు జిల్లావాసి చేస్తున్నటువంటి ఘనత. ఇప్పుడంతా కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎస్, బిగ్ టీవీ కూడా ఆయనతో మాట్లాడదాం అనుకుంది. ప్రస్తుతం మనతో ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో, పాలమూరు జిల్లావాసిగా తను మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడో ఇండస్ట్రీలో, ఆ పర్సన్ మన దగ్గర ఆద్య హనుమంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎస్ ఆద్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఈరోజు బిగ్ టీవీ అడిగిన వెంటనే మీరు కూడా ఈరోజు సమయం ఇచ్చారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే ఈరోజు ఒక పాలమూరు జిల్లావాసి ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాడు, మేము కూడా గర్వంగా ఫీల్ అవుతూ వస్తున్నాం. ఎస్, అదే అసలు అంటే బై బర్త్ మీది ఎక్కడ, మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది, మీ తల్లిదండ్రులు ఎవరంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ మీ బాల్యం గురించి మాట్లాడుకుందాం. ఏంటి? సార్, నా బాల్యం వచ్చేసి ఇక్కడే మొదలైంది, మహబూబ్ నగర్. సో నా ప్రైమరీ స్టడీస్ కూడా ఇక్కడే చేశాను. దెన్ వి టర్న్ ఆఫ్ ఆన్ సెకండరీ స్టడీస్ వచ్చేసి హైదరాబాద్, కర్ణాటక ఏరియాలో. అండ్ నా గ్రాడ్యుయేషన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి బెంగళూరులో జరిగాయి సార్. ఇంకా మా నాన్న వచ్చేసి వెటర్నరిస్ట్, ఆల్సో ఈస్ డూయింగ్ ఇన్ అన్ అగ్రికల్చర్. అమ్మ హౌస్ వైఫ్. సో ఇప్పుడు మేము కర్ణాటకలో అక్కడే వర్క్ చేయడం వలన అక్కడే ఉన్నాం సార్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఫస్ట్ కొంత ఆశ్చర్యానికి లోనటువంటి పరిస్థితి. ఉదయం మీకు కాల్ కూడా చేసినప్పుడు జస్ట్ ఆ వాయిస్లో నేను కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది నాకు కూడా. జస్ట్ నిజంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ వాయిస్కు సంబంధించి నిజంగా అంటే ఎప్పటి నుంచి ఈ విధంగా నాలో ఉన్నటువంటి ఈ వాయిస్ని ఈ విధంగా మార్చుకోవాలి, నేను ఈ విధంగా బయటపడాలి, నాలో ఉన్నటువంటి ప్రతిభను బయట పెట్టుకోవాలనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పబ్లిక్ అనగానే ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నా వాయిస్ని సినిమాటిక్గా టర్న్ చేశానో అప్పుడు అది కొంచెం పాజిటివ్గా మారింది సార్. సో ఆ దిశలో వచ్చేప్పటికీ ఇంకా వాయిస్ అనేది ఓకే యూస్ఫుల్ అవుతుంది అన్న థాట్లో ఎవరో నటించిన దానికి నా వాయిస్ సెట్ అవ్వటం, సో నేను అక్కడ ఫీల్ అవ్వటం, అది కొంచెం క్రేజీగా అనిపించింది. అందుకనే అలా స్టార్ట్ అయింది. ఎస్, అంటే మీరన్నట్టుగానే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మేజర్గా మన దగ్గర జస్ట్ ఆ ఫీమేల్ వాయిస్ ఉండి సమాజంలో మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కూడా వచ్చింటుంది. అంటే అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? నిజంగా వీడికి రావడం అనేది చాలా అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే దాని అంతా కూడా ప్రెషర్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దాటుకొని ముందుకు రావడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు? ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి సర్వైవ్ కావాలంటే చాలా సర్టెన్ ఆఫ్ ఫేజెస్ని ఫేస్ చేయాలి ఉంటుంది. సో అలాంటిది ఒక అబ్బాయి అమ్మాయి వాయిస్ని మేక్ చేస్తున్నాడు ఆర్ సౌండ్ చేస్తున్నాడు అన్నప్పుడు పబ్లిక్ దాన్ని చాలా రూడ్గా, కొంచెం ఎలా చూస్తుందంటే సర్కాస్టిక్గా చూస్తుంది. సో డిఫరెంట్గా అక్కడ నేను దాన్ని చాలా ఫేస్ చేశాను. సో అదైనప్పటికీ స్కూల్, కాలేజెస్ అండ్ నా వర్కింగ్ ప్లేస్లో కూడా చాలా ప్లేస్లో చూశాను సార్. అది చూసి చూసి నాకే అలవాటు అయిపోయింది. సో అది కొంచెం పెద్దగా ఏమీ అంత అనిపించదు. సో అలా రన్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ టైం
యాక్చువల్గా మీకు ఫస్ట్ టైం ఎట్లా బయటికి వచ్చారు? అంటే మీకు ఫస్ట్ గుర్తింపు తెచ్చింది ఏంటి? అసలు ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు పరిచయం అయ్యారంటే ఏం చెప్తారు? నిజంగా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది ఎలా మిమ్మల్ని వరించింది? ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో, వచ్చేసి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం కన్నా నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అప్పటికే వర్క్ చేస్తున్నప్పటికీ, దాన్ని నా ఎడ్యుకేషన్ వల్ల కొంచెం సైడ్‌కి పెట్టాల్సొచ్చింది. అయితే నా ఆఫ్టర్ 8థ్ క్లాస్ నుంచి నేను యెస్. స్టార్ట్ చేశాను డబ్బింగ్ చెప్పటం. సిన్స్ బ్యాక్ ఆఫ్ 2013 యెస్. స్టార్ట్. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయితే ఆద్య అనే పేరు ఇండస్ట్రీలో మాత్రమే తెలుసు. నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో ఆ సరౌండింగ్ ఆఫ్ ఫ్యూ మెంబర్స్‌కి మాత్రమే తెలుసు. కొంతమందికి అక్కడ కూడా కన్‌ఫ్యూజన్ ఉంది. ఆద్య అంటే అమ్మాయి అని వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే 2022 అండ్ 23 మిడిల్‌లో 2017లో చెప్పిన డబ్బింగ్ క్లిప్ సోషల్ మీడియాలో ఒక అన్నోన్ పర్సన్ పోస్ట్ చేయటం వలన అది ఓవర్‌నైట్ 25 మిలియన్ వెళ్ళింది. సో, అలా అంటే బయటికొచ్చాను. యెస్. అంటే అది మీకు బాగా గుర్తింపునిచ్చిందంటున్నారు. అసలు ఆ డైలాగ్ ఏంటి? ఆ సోషల్ మీడియాలో అంతగా పాపులర్ కావడానికి ఆ డైలాగ్ మా కోసం ఒకసారి. అసలు దేని గురించి చేశారు? అంతే గుర్తింపించింది. అంతే భయం కూడా పెంచింది. ఓకే. సో, లైక్ నార్మల్‌గా మన 'ఫిదా' సినిమాది ట్రాక్. నాన్న ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు. అడిగిన గదే చెప్పు. ఏంది నాన్న ఎప్పుడూ అమ్మాయిలు ఇవ్వవాలనా? ఇది ఎవరు తెచ్చిర్రో గాని చానా పెద్ద మోసం. డోకా. నేను మాత్రం ఈ ఇల్లు ఇడిచిపెట్టి పోయేదిలే. నేను నీకు ముందే చెప్పిన గదా! నేను నీ కొడుకు లెక్క. సో, ఓకే. అంటే ఫస్ట్ ఈ డైలాగు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాహ్! డబ్బింగ్ క్లిప్ అనేది ఎవరో అన్నోన్ పర్సన్ షూట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఓకే. తను ర్యాండమ్‌గా తన సోషల్ మీడియా అకౌంట్, జనరల్ అకౌంట్‌లో పోస్ట్ చేసుకున్నాడు తను ర్యాండమ్‌గా. ఏది టైప్ చేయకుండా జస్ట్ పోస్ట్ అయిపోయింది. ఆ వీడియో క్లిప్ ఓవర్‌నైట్ 25 మిలియన్ వెళ్ళి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నన్ను క్వెషన్ చేసే స్టేజ్‌కొచ్చేసింది. అంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవరికీ తెలీదు అప్పట్లో. నేను చెప్పానని, చెప్తున్నానని. సో, చాలా అనోనమస్‌గా మెయింటైన్ చేశా అక్కడ. సో, వాళ్ళకి కూడా డౌట్ ఉండేది. ఎందుకిలా వాయిస్ ఏంటి? అంటే చాలామంది అప్పటికి కామెంటరీ చేసేవాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్. చాలా బావుంది. వింటుంటే కొంచెం ప్లెజెంట్‌గా అనిపిస్తుంది అని. సో, కొంతమందేమో టీవీలో విన్నట్టుగా అనిపిస్తుంది మీ వాయిస్ అని చెప్పేవాళ్ళు. ఓకే. అది నేను చాలా సింపుల్‌గా తీసుకున్నాను. ఎప్పుడైతే బయటికొచ్చిందో దే ఆర్ ఆల్ క్వెషన్స్ టాగ్డ్ మీ. ఎందుకు చెప్పలేదు అని. యెస్. అంటే ఇప్పటికి మొత్తంగా మీరు ఎంతమంది హీరోయిన్‌లకి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు? ఎన్ని సినిమాల్లో వర్క్ చేశారు? ఓవరాల్‌గా అంటే మేము చాలా చూసాం. మీ వీడియోస్ కూడా చాలా చూసాము. బట్ ఇప్పటివరకు ఎంతమందికి సంబంధించినటువంటి డబ్బింగ్ ఇచ్చారు మీరు? అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో. అప్రాక్సిమేట్‌లీ నేను ఇంతే అని చెప్పలేను. కానీ నేను మెయిన్ హీరోయిన్స్‌ని కొంతమందిని తీసుకున్నప్పటికి, అక్కడ చూసుకుంటే ఒక 38, 39 హీరోయిన్స్ ఉన్నారు. మేజర్ హీరోయిన్స్. సో, విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్‌కొచ్చేసరికి. సో, 187 ఫిల్మ్స్ ఐ డన్ మై. ఆ హీరోయిన్స్ పేరు? ఇంకా చాలామంది ఉన్నారు. సమాంత, రుక్మిణి వాసంత్, ఆషికా రంగనాథ్, అవికా గోర్, రియా సుమన్, రీతూ వర్మ, ఆశా భట్, సాయి పల్లవి, మృణాల్ ఇంకా చాలామంది ఉన్నారు. యెస్. అంటే దీంట్లో ప్రధానంగా మీకు మంచి అంటే ఓకే. ఇంతమంది హీరోయిన్స్‌ని చెప్పారు. దీంట్లో మీకు నచ్చిన వాయిస్ ఏంటి? ఏ హీరోయిన్ వాయిస్ నచ్చుతుంది? ఏది బాగా గుర్తింపు తెచ్చిందంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్‌లీ సాయి పల్లవి. ఎందుకంటే నేను తనకి తెలుగులో ట్రాక్స్ చెప్పినా కూడా ఐ డన్ వర్క్‌డ్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. తెలుగు కానీ కాకపోయినా కన్నడం, తమిళం, మలయాళం లాంగ్వేజెస్‌లో చేస్తున్నాను కదా! సో, అది కొంచెం ప్లెజెంట్ ఫీల్. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సమంత గారిది కూడా నేను చాలా వర్క్ చేశాను ఫిలిమ్స్. తెలుగులో చిన్మయి మ్యామ్ చేసినా కూడా అది నాకు వేరే లాంగ్వేజ్‌లో టర్న్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ మృణాల్ గారు చేసింది కూడా వేరే లాంగ్వేజ్‌లో టర్న్ అవుతుంది. సో, అలా తెలుగులో చేయకపోయినా వేరే లాంగ్వేజ్‌లో ఆ ఫిల్మ్‌ని నేను వేరే లాంగ్వేజ్‌లో చేసే అపార్చునిటీ నాకు కలుగుతుంది. ఓకే. యెస్. అంటే మొత్తంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవికి సంబంధించినటువంటి వాయిస్ అనేది బాగా గుర్తింపు తెచ్చిపెట్టిందట. యాహ్! లాస్ట్ టైమ్ ఒక టైటిల్ కూడా రాసారు. ఏదో ఆర్టికల్ చదివాను. తెలంగాణ హిడెన్ జెమ్ అని రాసారు. అది ఫస్ట్ మై ఆర్టికల్ ఇంగ్లీష్ ఆర్టికల్. ఓకే. సో, యెస్. మా కోసం అంటే మీరన్నట్టు ఆ సినిమా పేరు, ఏ సినిమాలోది, ఏ డైలాగు, ఆ సాయి పల్లవి డైలాగ్ మళ్ళీ ఒక్కసారి మా కోసం. ఆల్మోస్ట్ చెప్పాను కదా ట్రాక్ అని. 'ఫిదా' సినిమా సాయి పల్లవి గారు. అండ్ ద డైలాగ్ ఆల్సో సేమ్. యెస్. మంచిగా యాద్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది. చూస్తావా? కానీ పొద్దుగల 3 గంటలకు పోవాలి. అయితున్న మీ అమరికోళ్ళకు తనే స్నానం, తల స్నానం, పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేనిస్తా.
పొద్దున జామునలు ఇవ్వాలి కదా, పోయి పడుకో, ఏం సోచాయించుకో అని. ఎస్. అంటే మాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మీరు చదువుకున్నది ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే ఈ కొంత లాంగ్వేజెస్లో కూడా అంటే మీకు కొన్ని భాషల్లో కూడా పట్టున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక తెలుగులోనే డబ్బింగ్ చెప్తే సరిపోదు. చాలా సందర్భాల్లో అక్కడ మారుతూ వెళ్తుండాలి. అంటే మీరు టోటల్గా ఎన్ని భాషల్లో చెప్పగలరు, ఎన్ని భాషలు డబ్బింగ్ చెప్పగలరు? ఆల్మోస్ట్ 7+ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ, తులు, కొంకణి. ఎస్. అంటే కొంకణి ఈజ్ అన్ దట్ మల్టీటెట్ లాంగ్వేజెస్. అంటే తెలుగులో వచ్చేసి అరకులో కొంతమంది వాసిస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళది భాష కొంచెం వేరే ఉంటుంది. సో అలా అంటే కర్ణాటకలో వచ్చేసి కొన్ని గోవా అండ్ కర్ణాటక బార్డర్లో వచ్చేసి కొన్ని లాంగ్వేజెస్ టర్న్ అవుతాయి అక్కడ. ఎస్. అంటే దానికి సంబంధించి ఏమన్నా కొంకణికి సంబంధించి ఏమన్నా మీరు చెప్పగలరు? కొంకణికి సంబంధించి అంత పర్ఫెక్ట్ డైలాగ్స్ ఏం లేదు సార్, ఓకే. బట్ ఐ డిడ్ మై అదర్ బెస్ట్ లాంగ్వేజెస్. ఓకే. ఏ లాంగ్వేజ్ అది ఏ లాంగ్వేజ్లో మంచిగా చెప్పగలుగుతారు? ఈ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్. ఓకే. తమిళ్లో కన్నడ. చెప్పండి. తమిళ్లో సమంత కానీ ఇంకా ఏదైనా హీరోయిన్ కానీ మీరు చెప్పిన హీరోయిన్లో ఎవరైనా ఒక వాయిస్కు సంబంధించి. ఓకే. గౌతమ్, நான் என்னோட பேசுந்தா நான் பேசுந்தா கௌதம், நான் இருக்கல்து என்ன விட்டு போகாத. என்ன அப்பா அம்மா தம்பி என்ன யாரும் இல்லை இல்லை, நீ வந்து இருக்கிறது. So the Tamil, Samantha's, yeah, almost Kannada. Samantha de చెప్పాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. Samantha. Okay, ಮಜ್ಲಿ. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಇದ್ದಾರಲ್ವಾ, ನಾನು ಯಾಕೆ ಮತ್ತೆ? ನಾನು ಇಷ್ಟು ದಿನ ನಿಮ್ಮನ್ನ ಹೊರಿಸ್ಲಿಲ್ಲ. ಈ 10 ದಿನ ನೀವು ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡೋ ಥರ ನಟಿಸ್ತಾ ಇದ್ರೆ, ಪ್ರೀತಿ ಸುಳ್ಳು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿದ್ರೆ ನನ್ನ ಪ್ರಾಣ ಹೋಗ್ತಿದೆ ರೀ. సో ఎస్. యాక్చువల్గా మీకు ప్రత్యేక గుర్తింపు అంటూ ఏం అవసరం లేదు. అంటే అదొక టాలెంట్ ఉంది, ఖచ్చితంగా మీరు సొసైటీలో ఒక మంచి గుర్తింపుగా ఉంటారు. నిజంగా వ్యక్తిగత గుర్తింపు కంటే సినిమా ఇండస్ట్రీలో చేసే ఈ మీ టాలెంట్ సంతృప్తినిచ్చిందా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఇచ్చింది సార్. ఎందుకంటే నన్ను రికగ్నైజ్ చేయకపోయినా దే పీపుల్ లైకింగ్ మై వాయిస్. ఈ సౌండ్ని విన్నప్పుడు ఓకే, ఈ సౌండ్ నేను ఇక్కడ విన్నాను, ఈ మనిషి చెప్పారు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. జనరల్గా వింటారు, నేనే అని తెలియకపోయినా దిస్ వాయిస్ ఇస్ రియలీ ప్రెజెన్స్ అని వాళ్ళకు అనిపిస్తుంది. సో అక్కడ నేను పెద్దగా నా వ్యక్తిగత గుర్తింపులు ఏం తెచ్చుకోనక్కర్లేదు. ఎవరో ఒకరు మాట్లాడేటప్పుడు విన్నా కూడా అది 1000 అవార్డ్స్ కన్నా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి వాయిస్ చెప్తున్నప్పుడు జస్ట్ ఆ ఫీల్ ఉండాలి. అంటే జస్ట్ మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లోకి, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్తే తప్ప దాన్ని ఫీల్ కావడం అంత కష్టం. ఎగ్జాంపుల్గా మీరు అన్నట్టు సాయి పల్లవి ఈ వాయిస్ తీసుకున్నప్పుడు ఎట్లా అంటే ఆమె అంటే సాయి పల్లవి లాగానే మాట్లాడాలంటే ఖచ్చితంగా మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చేయాల్సింది. అలాంటప్పుడు ఎట్లా మీరు ఆ వాయిస్ను క్యాచ్ చేస్తారు? దట్స్ కాల్డ్ డబ్బింగ్. ఎస్. వేరెవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి యాక్ట్ చేశాడు అంటే ఆ యాక్టింగ్కి యాప్ట్గా మన వాయిస్ సెట్ అవుతుంది అంటే దట్స్ కాల్ ఫర్ స్కిల్, రైట్? సో అందులో నా వాయిసే సెట్ అవుతుంది అనడం ఇట్స్ అ మిరాకిల్ అని నేను చెప్పుకుంటా. సమ్ వేస్ సమ్ టైమ్స్ కొంతమందికి వాయిస్ సెట్ కాకపోవచ్చు, కానీ కొంతమందికి సెట్ అయిపోతుంది. సో ఎంతో కష్టపడి యాక్ట్ చేసిన వాళ్ళు నేను ఓన్లీ వెళ్ళి స్టూడియోలో వెళ్ళి వాళ్ళ యాక్ట్ ప్రెజెన్స్కి నేను చెప్తున్నాను అంటే దట్స్ ద గ్రేట్ఫుల్ థింగ్. ఒకటి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ గ్రోత్ అండ్ సీన్ రిక్రియేషన్స్, ఆల్సో లిప్ సింక్, ఎమోషన్స్ని క్యారీ చేయటం. ఇక అంటే మాకు కూడా తెలుసు శ్యామ్ సింగ్ రాయ్కి సంబంధించినటువంటి సినిమా కూడా ఒక నైట్లో ఓవరాల్గా అదొక బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఎట్లా ఫీల్ అయ్యావు? టు ఫీల్ గుడ్. ఎందుకంటే సాయి పల్లవి మ్యామ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్కి
ఓకే నా వాయిస్ సెట్ అవుతుంది అని నన్ను చాయిస్ చేసుకుంటున్నారు కదా. అంటే నేను కాకపోయినా వేరే వాళ్ళని తీసుకుంటారు. బట్ అక్కడ నన్ను ప్రిఫర్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఆ మ్యామ్ వాయిస్‌ని చెప్తున్నాను. యాక్ట్ చేస్తున్నాను. సో, అది నాకు చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే నాకు అక్కడి నుంచే ఫేమ్ అనే విషయం పక్కన పెట్టేస్తే పీపుల్ రికగ్నైజ్ మీ ఎక్కడున్నా, ఎప్పుడు, ఎక్కడైనా. సో, ఎస్. అంటే మా కోసం ఒకసారి 'శ్యామ్ సింగ్ రాయ్‌కి' సంబంధించి ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో మీరు, అది ఒక్కసారి మా కోసం. సామ్, ఒక దేవదాసి చనిపోతే అమావాస్య రోజు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళుతున్నట్టారు. ఒకరోజు నేను చనిపోయినా అమావాస్య రోజు నీ ఒడిలో తల వాల్చి చనిపోవాలని కోరిక. ఒక్క దేవదాసి ఒక్క గుడి కింద ఇలా నలిగిపోతుంటే దేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎంతమంది దేవదాసులు ఉన్నారో, వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉంటుందో మనమే చూడాలి సార్. ఎస్. అంటే ఇక ఇప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు ప్రొఫెషన్‌లో గాని ఆ సమతుల్యాన్ని మీరు డబ్బింగ్‌లో గాని ఆ సమతుల్యాన్ని చేస్తే తప్ప మీరు అవుట్‌పుట్ రాదు బయటికి. దాన్ని ఎట్లా సమతుల్యం అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? మెయింటైన్ చేయడం అంటే సార్, యాక్చువల్లీ సమ్ టైమ్స్ సండే టు ఫ్రైడే నాకు క్లాసెస్ ఉంటాయి. సండే టు ఫ్రైడే నేను క్లాసెస్‌కి అటెండ్ అయ్యి, సాటర్డే అండ్ సండే నేను డబ్బింగ్ వర్క్స్‌ని ప్రిఫర్ చేసుకుంటా. అంటే ట్రావెల్ చేయటం అనేది నాకు అలవాటు అని చెప్పుకోను, కానీ సమ్ సిట్యుయేషన్ బేస్ మీద నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను హైదరాబాద్ టు బెంగుళూరు వచ్చి ఆర్ బెంగుళూరు టు హైదరాబాద్ వచ్చి ట్రావెల్ చేసి చెప్పాల్సిన సిట్యుయేషన్స్ ఫేస్ అవుతాయి. బట్ కొంచెం కష్టమే, కానీ ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నేను మెయింటైన్ చేయగలను. బట్ అందరికీ ఇది వర్కౌట్ అవుతుందని చెప్పను. సో, వాళ్ళ డిపెండ్స్ అపాన్ టైమ్స్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. సో, అంటే ఒక సినిమాలో విభిన్నమైనటువంటి వాయిస్‌లు ఇవ్వాల్సొస్తది ఒకే రోజు. అంటే భావోద్వేగాలకు సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి వాయిస్ ఒకే రోజు ఇవ్వాల్సొస్తే దాన్ని ఎట్లా అంటే దాన్ని ఎట్లా చేసుకొని ముందుకు పోతారు? అంటే ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చేస్తే అది సాధ్యమవుతుంది? వెన్ యూ అటెండింగ్ దట్ సెషన్స్ అండ్ దట్ ఫీల్ ద కాన్సెప్ట్. ఒక హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది, ఒక హీరోయిన్ ఏడుస్తూ Yes, yes, క్యారెక్టర్స్ ఉంటాయి. సో, మనం ఆ క్యారెక్టర్‌ని, ఆ సిట్యుయేషన్‌ని ఎప్పుడైతే మనం యాప్ట్‌గా తీసుకుంటామో, సో, అప్పుడు మాత్రమే దానికి కరెక్ట్‌గా ఫీల్ ఇవ్వగలుగుతాం. లేకపోతే దానికి ఏమంటారు, ఆ పాత్రకు న్యాయం చేయలేం అని నమ్ముతాను. సో, నేను నిజంగా దాన్ని పర్ఫెక్ట్‌గా ఫీల్ అయినప్పుడు, ఓన్‌గా ఫీల్ అయినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాను సార్. సో, ఇలాంటి వాటికి వచ్చేస్తే ఆల్మోస్ట్ కొన్ని క్రయింగ్ సీన్స్ ఉంటాయి. యెస్. అది ఒకసారి. ఆల్మోస్ట్ సాయి పల్లవి గారిదే 'పడి పడి లేచే మనసులో' ఒక సీన్ ఉంటుంది. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. మరీ దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. ఇక సూర్య అనేవాడు నా లైఫ్‌లో ఇక లేడు కాక లేడు. ఐ డిజర్వ్ హిమ్. ఎన్నిసార్లు చెప్పాలి సూర్య కాల్ చేయొద్దని? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయి అని చెప్తుంది. సో చూస్తుంటే నిజంగా మేము కూడా మాది పాలమూరు జిల్లానే. బట్ మాకు కూడా కొంత గర్వంగానే ఉంది. ఫస్ట్ రోజు డబ్బింగ్ రూమ్‌లో మీ కెరియర్ ఎటువైపు దారి తీస్తుందని అంటే ఏం చెప్తారు? సో, అప్పుడు కొంచెం కష్టంగా, కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది. ఎందుకంటే ఐ నెవర్ టు డూ ఇట్ అని కొన్నిసార్లు నేను ఒక పర్ఫెక్ట్ ఆఫ్ సిట్యుయేషన్‌కి డబ్బింగ్ చెప్పనప్పుడు వాళ్ళు కొన్ని మాటలుంటాయి, ఆల్మోస్ట్ చెప్పాల్సి ఉంటుంది. సో, అప్పుడు పర్ఫెక్ట్ ఎమోషన్‌ని క్యారీ చేయలేనప్పుడు అనిపిస్తుంది నేను దీనికి ఎలిజిబుల్ కాదేమో అని. సో, ఆ టైంలో కొంచెం కష్టంగా అనిపించింది. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా కొంచెం ప్రాక్టీస్ ఉంటే డెఫినెట్‌గా చేయగలం అని ఒక చిన్న హోప్ సార్, ఏదైనా కానీ. యెస్. అంటే కెరీర్ పరంగా ఒకవైపు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆద్యాను అక్కడ ఉన్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నిజ జీవితంలో ఉన్నటువంటి ఆద్యాన్ని తీసుకుంటే అసలు ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు? ఐ నెవర్ టు కంపేర్ దట్. యాక్చువల్లీ ఎక్కడిది అక్కడే. డబ్బింగ్‌లో ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆద్య ఓన్లీ. బయట ఉంటే జనరల్ ఆద్య. నేను డబ్బింగ్‌ని, నా పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఐ నెవర్ టు ఎక్స్‌పోజ్ ఆఫెన్ ఇన్ మై లైఫ్. సో, నేను జనరల్‌గానే ఉంటాను, జనరల్‌గానే తిరుగుతాను. కొన్ని సిట్యుయేషన్స్‌లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దే ఆర్ కమ్ అండ్ ఆస్క్, "నువ్వు ఆద్య కదా! డబ్బింగ్ చెప్తావు కదా!" అన్నప్పుడు ఐ జస్ట్ స్మైల్డ్ ఇట్ ఔట్.
అవును చెప్తాను అని. సో అలాంటి ఫేజెస్లో కొంచెం బెటర్గా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎస్ అంటే సో మొత్తంగా పాలమూరు జిల్లా, వలసల జిల్లా అనే ఒక గతం నుంచి కూడా మనకు ఒక ఉండేది. జస్ట్ ఈరోజు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. నిజంగా పాలమూరు జిల్లా నుండి మీరు ఈ స్థాయికి ఎదగడం వల్ల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏం చెప్తావు? ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమైన వాళ్ళు ఎందుకంటే మనోడు అంత పెద్ద ఇండస్ట్రీకి పోయి చేస్తున్నాడు ఆర్ పేరు తెస్తున్నాడు అంటే చాలా ప్రశంసలు కామెంట్స్ కానీ, కాల్స్ చేసి చెప్పటం కానీ దట్స్ రియలీ పర్ఫెక్ట్ రైట్. అంటే ఇన్ని రోజులు ఆద్య అనే మనిషి ఎవరికీ తెలీదు. సో అలాంటి పర్సన్ చాలామంది పాజిటివ్‌గా కామెంటరీ చేస్తున్నారు అండ్ కన్సల్ట్ అవుతున్నారు అంటే దే ఆర్ ఆల్ ప్రౌడ్. ఐ యామ్ ఆల్సో ప్రౌడ్. ఎస్ అంటే మొదట్లో అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్న టైంలో మీరు హైదరాబాద్‌కి వచ్చినప్పుడు గాని, మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే వాయిస్‌కు సంబంధించి ఒక డబ్బింగ్ మంచి ఆర్టిస్ట్‌గా మారుతున్న టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటూ ఏం పెట్టుకోలేదు సార్ అప్పుడు. జస్ట్ వచ్చిన వర్క్స్‌ని నేను డిడ్ చేశాను అంతే. అంతకు మించి ఇంకేవి చేయలేదు. సో సమ్ వేస్ కొంచెం క్రిటికల్‌గా ఉన్నా అండ్ బెటర్‌గా ఇచ్చాను అనుకుంటా. కొన్నిసార్లు నేను బెటర్‌గా ఉన్నా అక్కడ అవుట్‌పుట్ బెటర్‌గా రాలేదు అనుకుంటా. కొన్ని సినిమాలకి చెప్పినప్పుడు అనిపిస్తుంది బయటికొచ్చినప్పుడు. దీనికి ఇంకా ఇంకా మంచిగా చేసుంటే బావుండు. ఇంకా మంచిగా చేయాల్సిందే అని అనిపిస్తది. కొన్నిసార్లు నేను చెప్పిన మూవీసే నేను డబ్బింగ్ చెప్పిన మూవీసే నేను థియేటర్‌కి వెళ్లి ఇంతవరకు చాలా మూవీస్‌ని నేను చూడలేదు నేను చెప్పినవి. ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నారు. బట్ అది మొత్తం గూడా బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది. అంటే ఆద్య అనే వ్యక్తి స్క్రీన్‌పై కనపడడు. మీ వ్యక్తిగత మీ వ్యక్తిగతంగా ఆ గుర్తింపుని ఎట్లా చూస్తావు? అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్నటువంటి గుర్తింపంతా గూడా మీరు బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో దాన్ని ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు? వ్యక్తిగతంగా ఎందుకంటే దట్స్ గెట్టింగ్ ఫర్ మనీ. అక్కడి నుంచి నాకు మనీ వస్తుంది. నా లైఫ్ సర్వైవ్ అవుతుంది. నేను కనిపిస్తాను, కనిపించను విషయం సెకండరీ కానీ అది నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తుంది. నా ఫినాన్షియల్ స్టేట్మెంట్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో దీనివల్ల నేను అవుట్‌పుట్‌ని తీసుకొస్తాను అండ్ అని అనుకుంటాను ఇప్పటికి. సో నాకు ఫేమ్ అండ్ నేమ్ రాకపోయినా కూడా వర్క్ వస్తే చాలు ఐ డెఫినెట్‌లీ డూ దట్ అని చెప్తాను. ఇంకా ఆ విషయానికొచ్చేస్తే నాకు చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్‌లో కనిపించేటప్పుడు నా ఫ్రెండ్స్ పక్కనున్నప్పుడు నేను నేను కనిపించే డైలాగ్‌ని నేను పర్ఫెక్ట్‌గా చెప్తాను సార్. సో అంటే ఆ డైలాగ్ రాకముందే నేను ఆ సీన్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది. ఓకే. నువ్వే చెప్పావు అని. నేను చెప్పుకోకపోయినా. యెస్. అంటే ఒక విషయం ఆద్య. వాస్తవంగా ఆలోచిస్తే నిజంగా మీ వాయిస్ నుంచి ఈ స్థాయికి రావడం ఇదంతా ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఉంటారు. అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా చాలా వస్తాయి. మీరున్నటువంటి ఫస్ట్ పొజిషన్‌కి, ఇప్పుడున్నటువంటి ఫస్ట్ పొజిషన్‌కి ఆర్థికంగా ఇబ్బందులున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? ఆల్మోస్ట్ నేను అర్న్ చేసినా, చేయకపోయినా నన్ను పోషించేది మా ఫ్యామిలీనే. మా డాడ్, మా అమ్మని పోషిస్తారు. నేను వాళ్ళని పోషించే స్టేజ్‌కి ఇంకా రాలేదు అని అనుకోవడం ఏంటి అదే నిజం. సో, నా స్టడీ పరంగా కానీ, నా ఫినాన్షియల్ పాకెట్ పరంగా గానీ, నేను అంతా వాళ్ళ నుంచే డిపెండ్ అయ్యి ఉన్నాను. నేను ఎంత సంపాదించినా వాళ్ళకన్నా చాలా తక్కువే అది. సో, యెస్. అంటే భవిష్యత్తులో మీ డబ్బింగ్ కెరియర్ అంతా కూడా ఇంకా నడుస్తూ ఉంటుంది. అంటే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. చిన్న వయసు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఓవరాల్‌గా మీ స్టెప్స్ ఎట్లా ఉండబోతాయి? ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వచ్చేసి నాకంటూ ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్‌నిచ్చారు. ఒక హై రెమ్యునరేషన్ ఇచ్చారు. నేను చేస్తాను. అంతే సార్. నాకు అదొక్కటే చాలు ఇంక. నాకంటూ ఒక ప్లేస్‌మెంట్ ఇస్తున్నారు కదా ఇండస్ట్రీలో. అంటే స్కిల్‌ని బేస్ చేసి, కాల్స్ చేసి చెప్తున్నారు కాబట్టి ఐ డెఫినెట్‌లీ డూ దట్ వర్క్. అండ్ ఈ స్టేజ్‌ని కంపేర్ చేసుకుంటే రేపటి రోజు మా ముందు వచ్చే జనరేషన్ మా గురించి గూగుల్‌లో చూస్తుంది. మా గురించి చదువుతుంది. అంతే సార్. అదే వాళ్ళకు చాలు. అంటే మనం చేంజ్ అయితే మన బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఫ్యామిలీ జనరేషన్ చేంజ్ అవుతాయని నేను నమ్ముతాను. యెస్ సాధ్య. మొత్తంగా ఇదంతా కూడా చాలా హ్యాపీగా తీసుకోవాల్సింది. ఇంకోటి అంటే మేజర్‌గా డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు మేజర్ సినిమాలకు సంబంధించి ప్రముఖ నటీమణులుంటారు. వాళ్ళకు వాయిస్ చెప్పేటప్పుడు చాలా నిజంగా జాగ్రత్తగా చెప్పాల్సిందే. అటువంటప్పుడు మీ ప్రెషర్ ఎట్లుంటుంది? ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తారు? దాన్ని కాంప్లికేటెడ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే జనరల్ హీరోయిన్స్‌కి చెప్పినప్పుడు అదే ఉంటుంది. అండ్ నేను
పోస్ట్ హీరోయిన్స్కి చెప్పినప్పుడు కూడా అదే ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్ అయినా సో నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిందే ఉంటుంది. సో నేను ఆ క్యారెక్టర్లోకి నేను ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఆ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాను. సో నేను కొంచెం స్ట్రిక్ట్గా తీసుకున్నా ఫ్రీగానే చెప్తాను. మీకు అంటే ఇప్పటి వరకు సాయి పల్లవి గురించి కానీ, సాయి పల్లవి గారి డైలాగ్ కానీ, మిగతా సమంతది కానీ, ఇంకా ఇంకా అంటే మా కోసం బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం కావచ్చు, మా కోసం కావచ్చు, మీకు ఇష్టమైన డైలాగ్ ఒకటి మా కోసం ఒక్కటేంటి సార్ 2, 3 చెప్పండి. చెప్తాను. యాహ్! అంటే కన్నడ యాక్టర్ ఉన్నారు 'రుక్మిణి వాసంత్' అని. సో వసంత్ తను ఇప్పుడు నేషనల్ క్రష్ కూడా తనే అయిపోయింది. సో తనకు నేను వర్క్ చేస్తున్నాను, డబ్బింగ్ వర్క్. ఇంతకుముందు తను రీసెంట్ టైంలో ఒక 'సప్తసాగరాలు దాటిన' సినిమా వచ్చింది. ఆల్మోస్ట్ అది కన్నడలో కూడా ఉంది. నేను కన్నడలో చెప్తాను దాన్ని. ఓకే. ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ಕನಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು. ನಮ್ಮೂರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ, ಆಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ನಾವೂ ಇಲ್ಲೇ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು. ಮನು, ನೀನು ನಕ್ಕಿದ್ದು ತುಂಬ ದಿನ ಆಗ್ತದೆ. ನಿನ್ಗಾಗಿ ಒಂದು ಜೋಕ್ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ಕೆರೆಯಲ್ಲಿ ಆನೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಇರುವೆ ಬಂದ್ಬಿಟ್ಟು, ಏ ಕತ್ತೆ ಹೊರಗಡೆ ಬಾ ಅಂತ ಕಿರ್ಚಿಸ್ತಂತೆ. ಆಗ ಆನೆ ಹೊರಗಡೆ ಬಂದು ಏನು ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ನಾನು ಚಡ್ಡಿ ಹಾಕೊಂಡಿದ್ದೇನೋ ಟೆಕ್ಸ್ಟ್ ಮಾಡಕ್ಕೆ ಕರೆದಿದ್ನ ಅಂತ ಹೇಳ್ತಂತೆ. ನೀನು ಹಾಡಿದ್ರೆ ಕೇಳಬೇಕು ಅನ್ನೋ ಆಸೆ ನನಗೆ ತುಂಬಾ ಉಂಟು ಮನು. ನಿನ್ಗೋಸ್ಕರ ನಾನು ಹಾಡ್ತೀನಿ. ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇంకొక వాయిస్ అంటే చాలా చెప్తామని చాలా అన్నారు. ఎనర్జెటిక్ వాయిస్ లో వచ్చేసి ఓకే. బాగా పాపులర్ గా మీకు బాగా ఇష్టమైనది కావచ్చు, బాగా ఎక్కువగా జనాల్లోకి పోయినటువంటి డైలాగ్ అట్లాంటిది ఏమన్నా ఉందా? అందరికీ అంటే నేను వర్క్ ఇట్ అవుట్ లో ఉన్న లేకపోయినా ఒక మూవీ ఉంటుంది, సీతారామం తెలుసా? ఎస్ ఎస్. సో మృణాల్ ఠాకూర్ అండ్ మన సోల్జర్ గా ఉంటాడు. Soldier, yeah. సోల్జర్. ఎస్ ఎస్ కరెక్ట్. ఆయన వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఫిలిం. సో అక్కడ ఒక లెటర్ సీన్స్ ఉంటాయి కొన్ని. హేమయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న కలొచ్చింది. ఆ కలలో నీకు 60 ఏళ్ళు. అప్పటికి సీత సీత అంటూ నా కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. ఓయ్ రామ్, నీకో విషయం తెలుసా? మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మనం మొదటిసారిగా ఎక్కడ కలిసామని. నేను చెప్పుకొచ్చాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు రా అని చెప్తుంది. సో ఆల్సో ఇన్ టర్న్ ఆఫ్ సార్, ఐఎమ్ నాట్ అ ప్రిన్సెస్, ఐఎమ్ సీతా మహాలక్ష్మి. నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని. రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి, హీఈస్ ఇన్ అ సేఫ్ ప్రిజన్ అని చెప్తుంది. నాకు అది చాలా ఇష్టం. ఎస్ అదే. అంటే ఇంకో విషయం ఇడ వాస్తవంగా మేల్ ఫీమేల్ అనేది అంత వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. యాక్చువల్గా మిమిక్రీ ఆర్టిస్టులను కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. అంటే అది చేసిన టైంలో కొంత ఇబ్బంది ఉంటుంది అంటూ కూడా కొంతమంది చెప్తుంటారు. నిజంగా ఇట్లా డబ్బింగ్లో చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత కానీ మీకు అట్లాంటి వాయిస్కు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఖచ్చితంగా సార్. కొన్నిసార్లు లౌడ్గా అరవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు స్మూత్గా చెప్పాల్సి ఉంటుంది, గట్టిగా ఏడవాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో కొంచెం వాయిస్ పెయిన్ కానీ కొంచెం బ్యాలెన్స్ జరుగుతాయి. సో అందరు ఆర్టిస్టులు ఫేస్ చేయాల్సిందే అది ప్రాబ్లం. అందరూ ఫేస్ కూడా చేస్తారు. ఎస్. అంటే మీ మొత్తం ఈ డబ్బింగ్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ ప్రయాణంలో ఎంతోమంది పాత్రలకు మీరు డబ్బింగ్ చెప్పారు. నిజంగా అతి సవాల్గా ఏదైనా మారిందా మీకు? అంటే ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొంత సవాల్గా మారినటువంటి ఆ పాత్ర ఏదైనా ఉందా? పాత్రలు అనుకోవడం కన్నా ప్రతి పాత్రలో ఎంతో కొంత క్రిటికైజెస్ ఉంటుంది, క్రైసిస్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ అంటూ ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఫేస్ చేయాల్సిందే. ఇది అని నేను పర్ఫెక్ట్గా చెప్పలేను. సో మొత్తంగా ఈ రోజు వరకు మీకు ఈ డబ్బింగ్ అంటే వ్యక్తిగత జీవితం ఉన్నంత వరకు, ఈ డబ్బింగ్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి రానంత వరకు లైఫ్ అప్పుడు ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చెప్తే మీరు హ్యాపీ మూమెంట్స్ ఎక్కువగా దేంట్లో ఉన్నాయనుకుంటున్నారు?
నా ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాయి, డబ్బింగ్లో కూడా ఉన్నాయి. డబ్బింగ్లో కొలీగ్స్ ఉన్నారు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో రెండిటి మధ్యలో పేరెంట్స్ ఉంటారు. సో నేను డబ్బింగ్లో ఏం జరిగినా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను, కాలేజ్లో ఏం జరిగినా ఫ్యామిలీతోనే షేర్ చేసుకుంటాను. ఎస్, అంటే మొత్తంగా ఇప్పుడు అందరు కూడా పాలమూరు వైపే చూస్తున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఆద్య అంతా కూడా ఒకసారిగా నిజంగా ఇప్పటివరకు చాలామందికి స్టిల్ నా ఇప్పటికీ మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన వాడు ఆద్య అని చాలామందికి తెలియదు. తెలియదు సార్, Yes. చాలా ఆర్టికల్స్ నా గురించి వైజాగ్ అబ్బాయిని రాశారు, సో రాజమండ్రి అబ్బాయిని రాశారు, వైజాగ్ అబ్బాయిని రాశారు. బట్ వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్లనే రాశారు అంతే. అంటే ఇండస్ట్రీలో కొంచెం ఎక్కడో కొంచెం అపోహ ఉంది. సో పాలమూరు వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అంతోటి ఇది లేదు అని వినిపించిన కొంచెం వర్డ్స్ కూడా ఉన్నాయి. బట్ అందరూ చేస్తారు, కొంచెం సపోర్ట్ ఇస్తే, కొంచెం ప్లేస్మెంట్ ఇస్తే డెఫినెట్గా మన వాళ్ళు కూడా చేస్తారు సార్. ఎస్, అది ఇంకో విషయం. అంటే జనరల్గా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఎవరికి ఫ్రెండ్స్ అనేవాడు చాలా ముఖ్యమైన వాడు. ఇప్పుడు మీరు యాజ్ ఏ డాక్టర్గా కూడా మీరు ఉన్నారు, అంటే ముందుకెళ్తున్నారు. బట్ అక్కడ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, ఆద్యతో మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? దే ఆర్ ఆల్ ఫుల్ కంఫర్టబుల్ అండ్ ఫ్రీ టాక్. వాళ్ళు నన్ను ఫ్రెండ్గానే చూస్తారు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీగా ఎప్పటికీ చూడరు. నువ్వు అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఉన్నావేమో, మాతో కాదు అంటారు. సో వాళ్ళు అంతే, నాతో చాలా జనరల్గా ఉంటారు. ఎప్పుడు నన్ను సెలబ్రిటీగా కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ, సింగర్గా కానీ ఎప్పుడు చూడలేదు. అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తారు, దానికి మించి ఇంకా ఎక్కడ నాకు ఇది చేయరు. ఎస్, అంటే ఫ్రెండ్స్ మాట పక్కన పెడితే వాస్తవంగా మీరు చదువుకునే కాలేజీలో కానీ అక్కడ కానీ ఆద్య అంటే ఇక్కడ కొంత జిల్లాలో కింది స్థాయిలో కొంత ఆద్య గురించి తెలియకపోవచ్చు, డబ్బింగ్ గురించి తెలియకపోవచ్చు. కానీ పై స్థాయిలో ఉన్న చదువులో ఉన్న వారికి అందరికీ కూడా సాయి పల్లవి కావచ్చు, మెయిన్ వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారం అంతా ఉంటుంది. నిజంగా అంటే మేజర్గా విద్యార్థులు అంటే లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, మేజర్గా గర్ల్స్కి సంబంధించి ఆద్యాన్ని ఎలా చూస్తారు? అంటే కాలేజీలో చదువుకునే రోజుల్లో డబ్బింగ్లోకి వచ్చిన తర్వాత ఆద్య వాయిస్ను చాలా మందికి తెలుసు, మీరు చెప్పినటువంటి వాయిస్ తెలుసు, మీరు ఆ కాలేజీలో ఉంటారు కాబట్టి. జస్ట్ వాళ్ళు ఎలా ఉండేవారు అంటే గర్ల్స్కి సంబంధించి ఆద్యతో ఎలా ఉండేవారు అంటే ఏం చెప్తారు? నేను చెప్పనప్పటికీ వాళ్ళు నాతో జనరల్గానే ఉండేవాళ్ళు. తర్వాతకి కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా నేను ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత నన్ను డిస్టెన్స్లో పెట్టారు, ఎందుకంటే ఏమో వాళ్ళకి అన్కంఫర్టబుల్ వల్ల. బట్ సమ్ హార్ ఆఫ్ ఫ్రెండ్స్ నాతో చాలా క్లోజ్గా అయ్యారు తర్వాతకి. ఎస్ ఆద్య, అంటే ఇప్పటికీ పాలమూరు జిల్లా నుంచి ఈ స్థాయికి ఎదిగారు. మరి రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాకు సంబంధించి చాలామందికి కొంత ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఈ డబ్బింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలో మేము కూడా పోవాలని చెప్పి. అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయబోతున్నారు? అంటే జిల్లాలో అట్లాంటి క్లాసెస్ కానీ లేకుంటే వారికి ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ఆర్ఎన్ఆర్ నాని క్రియేషన్స్ నుంచి మేము డబ్బింగ్ క్లాస్ అండ్ దట్ ఎడిటింగ్, మూవీ, కెమెరా, దీని గురించి మేము 24 క్రాఫ్ట్ చేస్తున్నాం సార్. అంటే క్లాసెస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మన ఊరిలో ఎవరైనా డబ్బింగ్ కానీ, సింగింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్టూడియో నుంచి వాళ్ళకు సర్టిఫైడ్ కోర్సెస్ కానీ, ప్రాక్టీస్ కానీ, అండ్ మూవీ అండ్ ద సీరియల్ ఆపర్చునిటీస్ కానీ ఇస్తాం ఇక్కడ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి. సో ఫ్రెండ్లీ బడ్జెట్తో అని ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాం సార్ దాన్ని. ప్రస్తుతం మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్, అంటే ఇంకోటి ఎప్పుడైనా సినిమాలు చేసినప్పుడు ఒక వ్యక్తికి అవార్డ్స్ అవి వచ్చినప్పుడు అది చాలా వేరేగా ఉంటుంది ఫీల్. అట్లా పనిచేశాను బట్ అవార్డు రాలేదు, కానీ పనిచేశాను అని చెప్పి సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి సినిమా ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉంటాయి. అంటే చెప్పిన ప్రతి సినిమాకి అవార్డు రావాలి, ప్రశంసలు కురవాలి, సో రికగ్నైజేషన్ రావాలి అని ఏమి ఉండదు. నేను చెప్పాను కదా, ఆ మూవీకి వర్క్ చేశాను అంటే నా ఫేవరెట్ హీరో కానీ ఆ మూవీలో ఉన్నాడు, ఫేవరెట్ హీరోయిన్ కానీ మూవీలో ఉంది, సో ఇది ఫేవరెట్గా అనిపించింది అనుకున్న సినిమాలు ఉంటాయి. దానికి అవార్డే రావాలి, రికగ్నైజేషనే చూపించాలని ఏం లేదు సార్. కానీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయని మూవీస్కి వచ్చాయి, ఎక్స్పెక్ట్ చేసిన మూవీస్కి రాలేదు అంతే. ఎస్, అంటే మేజర్గా ఇండస్ట్రీలోకి వచ్చినాక ప్రధానంగా మీకు వచ్చినటువంటి అవార్డు గురించి అడిగితే ఏం చెప్తారు? అది ఏ విధమైనటువంటి సంతృప్తి ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న అవార్డ్స్ వచ్చాయి, బట్ అవి కూడా నాకు చాలా రికగ్నైజేషన్ ఇచ్చాయి, చాలా ప్రౌడ్ థింక్ ఇచ్చాయి. ఆల్సో 2023లో నాకు వచ్చిన నేషనల్ అవార్డ్, సో దట్ వాజ్ ఇన్ అ బిగ్ దాట్. సో అదే నాకు చాలా పెద్ద అవార్డ్. దానికన్నా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రికగ్నైజేషన్స్ అది చాలా హ్యాపీని ఇచ్చింది సార్.
ఎస్ అంటే ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి హీరోయిన్లు ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో హీరోయిన్ పేర్లన్నీ కూడా వాళ్ళంతా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళకు డబ్బింగ్ చెప్పిన క్రమంలో మీరు డబ్బింగ్ చెప్పినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎప్పుడైనా మీకు అప్రిషియేషన్ వచ్చిందా? వాళ్ళతో ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ డబ్బింగ్ సెక్షన్ ఒకవైపు ఉంటుంది. స్క్రీన్ సెక్షన్ ఒకవైపు ఉంటుంది. వాళ్ళు మీతో ఎప్పుడైనా మాట్లాడడం, అప్రిషియేషన్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? యాహ్! సార్ జరిగాయి. చాలామంది హీరోయిన్స్ మెసేజ్‌లు పెట్టడం గానీ, స్టోరీలో పోస్ట్ చేయటం కానీ, సో అలాంటి చాలా అప్రిషియేషన్స్ జరిగాయి. చాలా గుర్తింపులు కూడా చెప్పారు. సో కాల్ చేసి మాట్లాడటం, మెసేజ్‌లో విష్ చేయటం అలాంటివి జరిగాయి. అందులో మన రకుల్ ప్రీత్ సింగ్ గారు అండ్ అవికా ఘోర్ గారు ఉన్నారు. యెస్. అంటే ఇంకో విషయం అంటే చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి పరిచయం కావాలంటే అది మామూలు విషయం కాదు. రియల్లీ చాలామంది చాలా ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంటారు. అంటే స్క్రీన్ మీద కనిపించాలి, సినిమాలో పనిచేయాలి. అది ఎన్నో రకాలుగా వ్యవస్థలు ఉన్నప్పటికీ దేంట్లో ఒక దాంట్లో పనిచేయాలన్నటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి గుర్తింపు అంటే వారికి అవకాశాలు రాకన అట్లాంటి వాటిలో మగ్గిపోతుంటారు. నిజంగా మీరు పనిచేసే క్రమంలో నేను ఈ సినిమాకి పనిచేశాను. బట్ నాకు అక్కడ అంటే ఆన్ ది స్క్రీన్ పైన గానీ, బయట గానీ నీకు పేరు రాకుండా వేరే వారికి రావడం అట్లాంటిది ఎక్కడైనా అట్లాంటి ఘటనలు జరిగాయా? సహజంగా అందరు ఆర్టిస్టులు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇదే సార్. ఎందుకంటే నాకు చాలా మూవీస్‌లో నేను డబ్బింగ్ చెప్పినా మా పేర్లు వేయకుండా వేరే ఆర్టిస్ట్‌ల పేర్లు వేస్తారు. ఎందుకంటే కొంచెం హై స్టేజ్‌లో ఉంటారు కాబట్టి వీళ్ళు దీనికి వర్క్ చేశారు అన్న ప్రమోషన్స్ వల్ల. సో అవి జరిగాయి. చాలా జరిగాయి. కొన్నిసార్లు చాలా హర్టింగ్ అనిపించింది. చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటివే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితూ ఉంటాయి. దాన్ని అదే విధంగా ఫేస్ చేయబోతాడంటే ఏం ఏం లేదు చెప్తారు? సార్. వాళ్ళు చెప్పేస్తారు. సారీ మిస్టేక్‌లో జరిగిపోయింది. తప్పు జరిగింది. టైపింగ్‌లో మిస్టేక్ అయిపోయింది. కన్‌ఫ్యూజన్‌లో వేసేసాము అని చెప్తారు. బట్ అక్కడ మనం చేసామన్న ఒకటి హార్ట్ ఉంటే చాలు. వాళ్ళకి తెలిసుంటే చాలు. బయటికి రావాల్సిన అవసరం లేదు. అంటే మొత్తంగా అంటే ఫైనల్‌గా ఈ జీవిత ప్రయాణంలో ఓవరాల్‌గా మీరు బిగ్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో ఆద్య ఎటువైపు వెళ్ళబోతున్నాడంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ నా ప్రొఫెషన్‌ని, ప్యాషన్‌ని ఎప్పుడూ వదులుకోను. ఆల్సో ఇక్కడి దాకా మీరొచ్చారు అంటే నేను మీ మనసుకి చాలా దగ్గరయ్యానని అర్థం. ఇంకో ఎంతో మంది మనసులకు దగ్గర చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడికొచ్చారు. సో థాంక్ యూ ఫర్ స్టాండింగ్ అండ్ థాంక్ యూ ఫర్ హోల్డింగ్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బిగ్ టీవీ అని చెప్తాను సార్. సో పాలమూరు జిల్లావాసి అయినటువంటి ఆద్య డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తను నేర్చుకున్న విద్యను 10 మందికి పంచాలి. పూర్తి స్థాయిలో పాలమూరు నుండి కొంతమందిని బయటికి తీసుకురావాలనే తాపత్రయంతో భవిష్యత్తులో తన అడుగులు వేయబోతున్నాడని, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు మంచి గుర్తింపు రావడంతో పాటు మొత్తంగా తనకు ఈ విధమైనటువంటి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా ఆద్య చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.